వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! మన సబ్‌స్క్రైబర్స్ ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. ఇట్లా మీ పేరు చెప్పి వాట్సాప్ నుండి మెసేజెస్ పెడుతున్నారు నాకు అని చెప్పి. లైక్ ఇష్యూస్ ఉన్నాయి అది ఇది అని చెప్పి మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా! సో, ఆ కామెంట్స్‌ని బేస్ చేసుకొని మీ ఛానల్ రిఫర్ చేసి మీ ఛానల్‌లో మీ నంబర్ ఎక్కడైనా దొరికితే మాత్రం వాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా నేను కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అవుతున్నారంటండి. దయచేసి ఇలాంటివేమీ నమ్మొద్దు. నా పేరు చెప్పి ఎవరైనా మీతో వాట్సాప్‌లో చాట్ చేసినా, ఏమన్నా లింక్స్ ఇచ్చినా గానీ దయచేసి ఏమీ క్లిక్ చేయకండి. మీ సైడ్ నుండి ఎటువంటి మనీ కూడా పే చేయకండి అసలు. నేను మాత్రం వాట్సాప్ నుండి ఎవరికీ ఎలాంటి మెసేజెస్ పంపనండి. ఇక్కడ మీరు పెట్టే కామెంట్‌కే రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి. రిప్లై ఇవ్వలేకపోతే మీరు అడిగిన డౌట్ అనేది కొంచెం ఎక్స్‌ప్లనేషన్ నీడెడ్ అని అనిపిస్తే మాత్రం ఆ టాపిక్‌ని నేను వీడియోలో కవర్ చేసేలాగానే చూస్తున్నాను. దయచేసి ఎవరు కామెంట్స్‌లో మీ పర్సనల్ డీటెయిల్స్ గానీ, ఫోను నంబర్స్ లాంటివి గానీ మెన్షన్ చేయకండి. సో, స్కామర్స్ ఇలాంటి ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకొని మీ ఛానెల్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని రిజాల్వ్ చేస్తాను అన్నట్టు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంట. సో, ఇలాంటి స్కామ్స్‌లో మాత్రం మీరు అస్సలు ఇరుక్కోవద్దు, మోసపోవద్దు. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో వీడియో డిస్క్రిప్షన్‌లో కాదండి. యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. అది మాత్రమే నా ఇన్‌స్టాగ్రామ్ అండి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ దీని రిలేటెడ్ మెయిల్ తప్ప నేను ఏమీ యూజ్ చేయట్లేదు. నో ఫేస్‌బుక్ అండ్ నో టెలిగ్రామ్, నో వాట్సాప్. సో, ఇప్పుడు మన టాపిక్‌కైతే వచ్చేద్దాము. ఈ వీడియో చూస్తున్న మీలో అందరికీ ఒక డ్రీమ్ ఉండే ఉంటుంది. నేను కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి లైఫ్‌లో ఇండిపెండెంట్‌గా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. కానీ మనలో ప్రతి ఒక్కళ్ళకి ఉండే భయమేంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా! కానీ నిజం చెప్పాలంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందే మీ దగ్గర కేవలం 50 సబ్స్క్రైబర్స్ ఉన్న ఆర్ ఎల్స్ 100 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నా కూడా మీరు ప్రతి నెల చాలా లీగల్‌గా మనీ ఎర్న్ చేయొచ్చనమాట. ఈరోజు వీడియోలో యూట్యూబ్‌లో ఉన్న 8 రియల్ హై పేయింగ్ ఇన్‌కమ్ సోర్స్ గురించి అది ఎలా ఏంటి అన్నది నేను ఈరోజు కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాసాగర్ జర్నల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి మానిటైజేషన్ అంటే ఏంటి? అసలు యాడ్సెన్స్ మీద మనకుండే అభిప్రాయం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ నాలాంటి చిన్న క్రియేటర్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. నేను నేర్చుకున్నది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ ఈ త్రూ ఔట్ జర్నీలో నాకు హెల్ప్ అయినాయి అండ్ ఇంకొన్ని నేను నేర్చుకున్నవి. సో, అసలు బేసిక్ నుంచే మొదలుపెడదాము. యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటో చాలా మందికి ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మానిటైజేషన్ అనగానే మన మెమరీలోకొచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, వీడియో స్టార్ట్ అయ్యే ముందు వచ్చే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అయినా, లేదా మధ్యలో వచ్చే యాడ్స్ గురించైనా థాట్ వస్తుంది గదా! మనలో చాలా మంది ఏమనుకుంటూ ఉంటామంటే, కేవలం ఆ యాడ్స్ వల్లే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పి. కానీ నిజమేంటంటే, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీ ద్వారా వచ్చే ఈ యాడ్సెన్స్ రెవెన్యూ అనేది మీ టోటల్ పొటెన్షియల్ ఇన్‌కమ్‌లో కేవలం 20-30% మాత్రమే. లైక్ మన ఛానల్ స్మాల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మన యాడ్సెన్స్ రెవెన్యూ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే వీడియోస్ పైన ప్లే అయ్యే యాడ్స్‌కి యూట్యూబ్ అనేది కొంచెం షేర్ తీసుకొని మనకి మిగతా షేర్ ఇస్తుందనమాట. దీన్నే ఆర్‌పీఎం అంటారు. కానీ ఆలోచించండి, మన వ్యూస్ తక్కువగా ఉంటే మన వీడియోస్‌లో పడే యాడ్స్ కూడా తక్కువగానే ఉంటాయి కదా! అప్పుడు ఆబ్వియస్‌గా రెవెన్యూ కూడా చాలా తక్కువే జనరేట్ అవుతుంది. అందుకే డైరెక్ట్‌గా యాడ్సెన్స్ మీదే డిపెండ్ అయ్యే బదులు సో, ఇంత తక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేసరికి మనం ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం రావట్లేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఇంకా ఛానల్స్ క్లోజ్ కూడా చేసేస్తూ ఉంటారు. లైక్ ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేయడం మానేస్తారు. మన ఛానల్ స్టేటస్ అనేది ఎంత చిన్నదైనా అవనివ్వండి. అసలు మానిటైజేషనే అవసరం లేకుండా ఎలా ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి జెన్యూన్‌గా అనేది ఇప్పుడు చూస్తాము. టోటల్ 5 మెథడ్స్ ఉంటాయండి. ఒక్కొక్క మెథడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఫస్ట్ మెథడ్ వచ్చి మీరెక్కువగా వినే పదమే ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి. సో, దీనికి మీ ఛానల్ ప్రొఫెషనలే అవ్వక్కర్లేదు. అసలు 0 సబ్స్క్రైబర్ బేస్ ఉన్నా గానీ పర్లేదు. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు మీ వీడియోస్‌లో ఏ ప్రొడక్ట్స్ గురించైనా మాట్లాడొచ్చు. ఇక మీరు యూజ్ చేసే బేసిక్ మైక్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, ట్రైపాడ్ అవ్వచ్చు. ఇలా మీ డైలీ లైఫ్‌లో నుంచే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉండొచ్చు.
అండ్ మనలో చాలా మందికి తెలిసిందే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామింగ్ అని, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది కదా! అందులో యూజర్ అకౌంట్ అనేది కంప్లీట్‌గా ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చనమాట. దీనికి మీరు ఏ ప్రొడక్ట్‌నైతే మీరు కొనమని రికమెండ్ చేస్తున్నారో, ఆ ప్రొడక్ట్ లింక్ అనేది మీరు జనరేట్ చేసి, ఆ లింక్‌ని తీసుకొచ్చి మీ వీడియో డిస్క్రిప్షన్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. సో, మీకిప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకాస్త క్లియర్‌గా అర్థమైపోతది. సపోజ్ మీరు మీ వీడియోస్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు బడ్జెట్‌లో ఒక లైట్ అనేది కొనుక్కున్నారనుకోండి. అదే మీరు మీ సబ్స్క్రైబర్స్‌కి కూడా రికమెండ్ చేయాలనుకుంటున్నారు. మంచిగా వర్క్ అవుతుంది. మీకు హెల్ప్ అయింది అని చెప్పి దాని రిలేటెడ్ ఒక వీడియో అప్‌లోడ్ చేశారనుకోండి. దానికి కేవలం 500 వ్యూస్ మాత్రమే వచ్చాయనుకుందాము. సో, ఈ 500 మెంబర్స్‌లో కనీసం 10 మెంబర్స్ అయినా కొంటారు కదా! ఎగ్జాంపుల్‌కి చెప్తున్నానండి. ఫర్ సపోజ్ ఒక లైట్ కాస్ట్ అనేది 1500 అనుకోండి. సో, కంపెనీ ఏం చేస్తుందంటే పర్ సేల్ మీకు 5% 10% కమిషన్ అనేది ఇస్తుందనమాట. ఈ రకంగా చూస్తే డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది వస్తుంది కదా! సో, ఇక్కడ మానిటైజేషన్‌తో పని లేదు. జస్ట్ క్లిక్స్ అండ్ సేల్స్ ఉంటే సరిపోతుంది. మెథడ్ 2 వచ్చి కన్సల్టింగ్ అనమాట. సో, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మీరు ఏ నిచ్ మీద వీడియోస్ చేస్తున్నారో ఫస్ట్ అది తెలుసుకోండి. లైక్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్టా? లేకపోతే జాబ్ గైడెన్స్ ఎక్స్‌పర్టా? బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారా? లేదంటే కోడింగ్ నేర్పిస్తున్నారా? చాలా మంది వ్యూవర్స్‌కి ఎలా ఉంటుందంటే వీడియో చూసిన తర్వాత కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద మీతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ దగ్గరున్న నాలెడ్జ్‌ని మీ సర్వీస్ లాగా యూజ్ చేయండి. ఇక మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది డైట్ సీక్రెట్స్ చెప్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఇన్‌కమ్ సోర్స్ జనరేటర్ లాగా పనికొస్తుందనమాట. వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుండి డైట్ టిప్స్ తీసుకోవడం, చార్జ్ చేయడం, దానికి అమౌంట్ అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా! ఇక ఇదనే కాదు రకరకాల బిజినెసెస్ చేస్తూ ఉంటారు. జ్యువెల్లరీ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ కింద ఉంటుందనమాట వాళ్ళకి. వాళ్ళు ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వాళ్ళ దగ్గరున్న ప్రొడక్ట్స్‌ని వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది సెల్లర్స్ డైరెక్ట్ నంబర్స్ డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేసి వాళ్ళ బిజినెస్ అలా అవుతుందనమాట. సో, దీనికి కూడా మానిటైజేషన్ అవసరం లేదు. సో, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా యూట్యూబ్ ద్వారా ఉంటాయి. వీడియో స్టార్టింగ్‌లో డిస్కస్ చేసినట్టు ఇలాంటి ఫోను నంబర్స్ డిస్‌ప్లే చేసినప్పుడు కూడా చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మెథడ్ 3 వచ్చేంటంటే ఫ్రీలాన్సింగ్ పోర్ట్‌ఫోలియో ఛానల్ అనమాట. అంటే మీ యూట్యూబ్ ఛానల్‌ని మీరు కేవలం వ్యూస్ కోసం మాత్రమే వాడరనమాట. మీ పోర్ట్‌ఫోలియో రెజ్యూమ్ లాగా కూడా పనికొస్తుంది. లైక్ మీరు మీ వీడియోస్ ఎంత బాగా ఎడిట్ చేసుకుంటున్నారు, లేకపోతే మీ థంబ్‌నెయిల్స్ ఎంత బాగా క్రియేట్ చేసుకుంటున్నారు, ఈ వీడియో స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, మీ కంటెంట్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నది. దీన్ని కూడా చాలామంది బిజినెస్‌లా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. మీకు ఎడిటింగ్ బాగా వచ్చు, మీకు థంబ్‌నెయిల్స్ మంచిగా క్రియేట్ చేసుకోవడం వచ్చు. సో, మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే 1, 2 వీడియోస్ మీరు అప్‌లోడ్ చేసుకొని, అది మీ పోర్ట్‌ఫోలియో రెజ్యూమే లాగా ఉపయోగపడుతుందనమాట. ఈ థంబ్‌నెయిల్స్ మీ ఎడిటింగ్ చూసి నచ్చిన వాళ్ళు మీతో కొలాబ్ అయ్యి మీ దగ్గర నుంచి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయించుకోవడం, లేకపోతే ఈ మీరు వీడియోస్ ఎడిటింగ్ మంచిగా చేస్తున్నారు, వీడియోస్ ఎడిటింగ్ చేయించుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయనమాట. సో, నెక్స్ట్ మెథడ్ వచ్చి డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మీకు కాస్త క్లియర్‌గా అర్థం అవ్వాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బుక్స్ అనమాట. కొంతమంది ఆన్‌లైన్ బుక్స్ ఉంటాయి కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద స్ట్రాంగ్ ఉన్నారనుకోండి. 15-20 పేజెస్ డైనమిక్ పీడీఎఫ్ ఈ బుక్ అనేది రెడీ చేస్తారు. ఫార్మాట్ డీటెయిల్స్ అన్నీ చక్కగా స్పెసిఫై చేసి ఒక పర్టిక్యులర్ అమౌంట్ పెట్టి ఆ బుక్‌ని ఆన్‌లైన్‌లో సెల్ చేస్తూ ఉంటారు. ఫిజికల్‌గా బుక్ లేకపోయినా గానీ ఆన్‌లైన్‌లో మీరు చదువుకునేలాగా. ఇలా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసుకోవడానికి కూడా యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. ఫిఫ్త్ మెథడ్ వచ్చి టార్గెటెడ్ మైక్రో బ్రాండెడ్ డీల్స్ అనమాట. చాలా మంది మైండ్‌లో ఉన్న పెద్ద మిత్ ఏంటంటే బ్రాండ్స్ స్పాన్సర్‌షిప్స్ కావాలి అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి. లేకపోతే వెరిఫికేషన్ టిక్ మార్క్ ఉండాలి అని చెప్పి. కానీ ఇదేమీ నిజం కాదండి. గుర్తుపెట్టుకోండి బ్రాండ్స్‌కి కావాల్సింది టార్గెట్ ఆడియన్స్ అటెన్షన్ అనమాట. ఫర్ సపోజ్ మీదొక టెక్ వీడియో నిష్ అనుకోండి. ఎల్స్ ఏదన్నా ఒక స్పెసిఫిక్ రివ్యూ ఛానల్ అనేది రన్ చేస్తున్నారనుకోండి. మీ వీడియోస్‌ని చూసే లిమిటెడ్ యూజర్సే మీ రియల్ పవర్ అనమాట. ఇక్కడ బ్రాండ్స్‌కి క్లియర్ టార్గెటెడ్ బయర్స్ దొరుకుతారు కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్‌కి కూడా నిష్ రిలవెంట్ సాఫ్ట్‌వేర్ టూల్స్ రివ్యూస్ గానీ, ఆర్ ఎల్స్ అప్లికేషన్ ప్లేస్‌మెంట్స్ గానీ, లేకపోతే గ్యాడ్జెట్ ఫీచర్స్ రివ్యూస్ గానీ, ఇట్లాంటి బ్రాండ్ డీల్స్ అనేవి డైరెక్ట్‌గా రీచ్ అవుతాయన్నమాట.
కొలాబరేషన్ కోసం. సో, ఐ హోప్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఎక్కువగా మనం యూట్యూబ్ షార్ట్ వీడియోస్‌లో చూస్తూ ఉంటాము. వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తూ ఉంటుంది మనకి స్క్రీన్ మీద. అసలు ఆ వ్యూ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? దాని ద్వారా యాస్ ఎ క్రియేటర్‌గా మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఈ వీడియో కింద వ్యూ ప్రొడక్ట్ ట్యాగ్స్ అని చెప్పి డిస్‌ప్లే ఫార్మాట్‌లో కనిపిస్తుంది కదా! మీలో చాలా మందికి ఆహ్, డౌట్ వచ్చే ఉంటది. ఇది అసలు ఎలా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి. నాకు కూడా ఫస్ట్‌లో అర్థమవ్వడానికి కాస్త టైం పట్టిందండి. అది ఏంటంటే యూట్యూబ్ టెక్నాలజీ డెవలప్ చేసిన అఫీషియల్ యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ అనమాట. అప్పట్లో ఇది లిమిటెడ్ ఛానల్స్‌కి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సిస్టమ్ అప్డేట్స్ వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా లో చేశారు. ఈ ఫీచర్ వల్ల లాభం ఏంటంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి అంటే వ్యూవర్స్ ఎళ్లి డిస్క్రిప్షన్ అంతా సెర్చ్ చేసి ఆ లింక్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వ్యూవర్‌కి వీడియో స్క్రీన్ మీదే కనిపిస్తూ ఉంటది కాబట్టి ఆ ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి దాని మీద క్లిక్ చేయగానే మనకి చాలా ఈజీగా ఆ ప్రొడక్ట్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుందనమాట. వ్యూవర్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కుంటారో అప్పుడు సేమ్ మీకు దాని నుంచి కమిషన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా యూట్యూబ్ అనేది మనకి ఎన్ని రకాలుగా మనీ ఎర్న్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు చూసాం కదా! ఇప్పుడొచ్చి అసలు మానిటైజేషన్ అయ్యాక రెవెన్యూ అనేది వేటి నుండి జనరేట్ అవుతుంది? ఎన్ని విధాలుగా జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఈ ఫేజ్‌కొచ్చారంటే మీరు చాలా హ్యాపీగానే ఉండుంటారు. మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్‌తో ఎలా అయితే మీ ఛానెల్ ఒక మంచి మైల్‌స్టోన్ క్రాస్ చేసింది గదా! మీరు ఇప్పుడు అఫీషియల్ యూట్యూబ్ పార్ట్నర్స్‌గా ఆర్గనైజేషన్ ఎంట్రీ వచ్చిందనమాట. సో, ఇప్పుడు సబ్ రెవెన్యూ మోడల్ అనేది ఎలా డెవలప్ అవుతుందో క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. అందరికీ తెలిసిందే యాడ్సెన్స్ రెవెన్యూ ఒకటి. నెక్స్ట్ ఇన్‌కమ్ సోర్స్ వచ్చి ఛానల్ మెంబర్‌షిప్ అండ్ సూపర్ ఫండింగ్. సో, ఇన్ని ఇన్‌కమ్ సోర్స్ అనేది నిజంగా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి, లేకపోతే స్మాల్ క్రియేటర్స్‌కి చాలా చాలా హెల్ప్ అవుతాయండి. అన్నీ జెన్యూన్‌గా మనీ ఎర్న్ చేసే వేస్ అనమాట. సో, ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కన్ఫర్మ్‌గా రిప్లై ఇస్తాను. సో, గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడమే మన అల్టిమేట్ డెస్టినేషన్ కాదనమాట. నిజం చెప్పాలంటే రియల్ జర్నీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ పెట్టే ప్రతి కామెంట్‌ని నేను చదువుతున్నాను. చాలా మంచిగా పెడుతున్నారండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే మాత్రమే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.